కమల్ హాసన్, రేఖా హారిస్ జంటగా 1991లో వచ్చింది గుణ సినిమా. డీ గ్లామరైజ్డ్ పాత్రలో కమల్ అందులో తన నట విశ్వరూపం చూపించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, సంతాన భారతి దర్శకుడు. అందులోని ఒక ప్రేమ గీతం కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. 3.5 దశాబ్దాల క్రితం యువతను ఒక ఊపు ఊపేసిన పాట అది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు నాని సమంత జంటగా ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమా వచ్చింది. అందులో ఒక కాలేజీ ఫంక్షన్లో తన ప్రేయసి సమంతను ఊహించుకుంటూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి నాని పాడుతున్నట్లుగా ఇదే పాటను తిరిగి ఉపయోగించారు. మళ్ళీ ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్. ఈ పాటలో ఒక విద్యార్థినిగా సమంత ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చెప్పడానికి మాటలు చాలవు. సహజంగా ఆ వయసులో ఉండే సిగ్గు, అభిమానం, కోపం, బిడియం భావాలన్నీ ముఖంలోనే ప్రదర్శిస్తుంది ఆమె. టీనేజ్ అడాలసెన్స్ కళ్ళతో అభినయించి ప్రేక్షకుల గుండెల్ని దోచేస్తుంది ఆమె. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ పాట ఇంకొక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చినా కూడా ఇదే ప్రశంసలు పొందుతుంది. ఇప్పుడు ఈ పాటను హైదరాబాద్ వాసి రామ్ నండూరి గానం చేస్తున్నారు, విందామా? ఈ వీడియోలో సమంత ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూడవచ్చు. పాట నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.